ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో ఒకటే చర్చ. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ఇజ్రాయెల్ పర్యటన. ఒకవైపు ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, మరోవైపు అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇది భారత్ చేసిన వ్యూహాత్మక తప్పిదమా? ఈ పర్యటన వల్ల మన దేశ ప్రయోజనాలకు ముప్పుందా? విశ్లేషకులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. స్వదేశంలో అవినీతి ఆరోపణలు, వివాదాస్పద జ్యుడిషియల్ సంస్కరణలతో ఆయన ప్రతిష్ట మసకబారింది. మరీ ముఖ్యంగా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఆయనపైన అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఇలాంటి టైంలో మోదీ వంటి ప్రపంచ స్థాయి నాయకుడు అక్కడ పర్యటించడం నెతన్యాహుకు రాజకీయంగా పునర్వైభవం కల్పించేలాగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ ఉద్రిక్తత ఎంతలా ఉందంటే, మోదీ పార్లమెంటు ప్రసంగాన్ని బహిష్కరించాలని అక్కడి ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి. దశాబ్దాలుగా పశ్చిమాసియాలో భారత తటస్థ విధానాన్ని అనుసరిస్తోంది. కానీ యుద్ధం ముంచుకొస్తోన్న ఈ సమయంలో ఇజ్రాయెల్ వైపు మొగ్గు చూపడం వల్ల అరబ్ దేశాలతో మనకున్న బంధం బీటలు వారే ప్రమాదం ఉంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, గల్ఫ్ దేశాల్లో లక్షలాది మంది భారతీయ కార్మికులు ఉన్నారు. అంతేకాదు, మన దేశ చమురు అవసరాలకు ఆ దేశాలే కీలకం. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో తటస్థంగా ఉన్న భారత్ ఇప్పుడు ఇజ్రాయెల్ విషయంలో ఒక పక్షం వహించినట్లు ముద్రపడ్డం దౌత్యపరంగా పెద్ద సవాలే. ఇజ్రాయెల్తో సాంకేతిక రక్షణ సంబంధాలు మనకు అవసరమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పర్యటన టైమింగ్ సరిగ్గా లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నెతన్యాహు ప్రతిపాదించిన హెక్సాగాన్ ఆఫ్ అలయన్స్ వంటి రక్షణ ఒప్పందాల్లో భారత్ చేరడం వల్ల అనవసర ప్రాంతీయ వివాదాల్లో మనం చిక్కుకునే అవకాశం ఉంది. ఇది దీర్ఘకాలంలో మన జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలిగించవచ్చు. ఈ పర్యటన భారత్కు కొత్త అవకాశాలను తెస్తుందా, లేక దౌత్యపరమైన చిక్కులను తెచ్చిపెడుతుందా అనేది వెయిట్ చేసి చూడాలి. ఇజ్రాయెల్తో స్నేహం చేస్తూనే అరబ్ దేశాలను నమ్మకాన్ని భారత్ ఎలా కాపాడుకుంటుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మోదీ ఇజ్రాయెల్ పర్యటన సరైనదేనా? కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.